లైఫ్ ఎలా ఉంది? Life is treating not so bad. ఓకే. Yeah. ప్రస్తుతానికి Ups and అలా downs. Yeah. మామూలే అంటారు. Yeah. అందరికీ మామూలే కదా. ఒకవేళ always you won't have ups, always you won't have down. Change is the only constant. So, అంటే మీరు వచ్చేటప్పటికే మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడే ఇవన్నీ అనుకునే వచ్చారు. ఎవరు ఏమి నేర్చుకుని అనుకుని రారు. The experience which you go through, which molds you, which breaks you, and నేర్చుకునే ఉన్నాను. నేర్చుకుంటూనే ఉంటారు. ఎలా అవుతుంది రోజు లైఫ్ స్టైల్? అంటే సో బేసిక్గా వెరీ సింపుల్ అండి. ఐఎమ్ వెరీ సింపుల్ గర్ల్. ఐ కెన్ ఈజీలీ అడాప్ట్ మై సెల్ఫ్ ఎనీవేర్. ఇలాగే ఉండాలి, ఈ లైఫ్ స్టైలే ఉండాలి, అలాగే ఉండాలి, ఏ లైఫ్ స్టైల్ అయినా నేను అడాప్ట్ అవుతాను అంతే. సో అలాంటివి మైండ్ సెట్ ఉన్న అమ్మాయి. అంటే మామూలుగా సినిమాలు కాకుండా సోషల్ మీడియా లైఫ్కి సంబంధించి సాయి దంచిక గారు కొంచెం దూరంగానే ఉంటారు. ఎందుకంటే మిగతా హీరోయిన్స్ ఎయిర్పోర్ట్ వీడియోస్ కానీ లేకపోతే జిమ్ వీడియోస్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇవన్నీ వస్తూ ఉంటాయి, కానీ మాకు ఎక్కడ సాయి దంచిక గారు కనిపించరు. ఎందుకు సీక్రెట్గా ఉంచుతారా? బేసిక్గా అలాంటి నచ్చరా, లేకపోతే పిఆర్ టీమ్ ఇవన్నీ కొంచెం ఏమన్నా దాంట్లో వీకెనా? ఏమి లేవు. నాకు ఇలా ఉంటేనే నచ్చేస్తుంది. కంఫర్ట్ కాదు. ఇన్స్టాగ్రామ్లో ప్రతిరోజు ఏం చేస్తున్నాము, ఏం తాగుతున్నాము, ఏమి ఒక ప్రైవేట్ లైఫ్ పోతుంది కదా. సో నాకు నా క్యారెక్టర్కి చాలా ప్రైవసీ ఉండాలి. అదే సో బేసిక్గా అది ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలి, యాక్టివ్గా ఉండాలి, అది నా పని, నా వర్క్కి సంబంధించిన పని ఇప్పుడు. బట్ విచ్ ఇస్ మచ్ నీడెడ్ నౌ. ఎవ్రీబడి యూనో ఆ వీక్లీ ఫోటోషూట్ ఇవ్వండి, వీక్లీ. బట్ ఫర్ మీ ఇట్స్ ఆల్వేస్ వర్క్. మనం ఏం వర్క్ చేస్తున్నామో అది బయటికి వచ్చినప్పుడు డెఫినెట్గా దానికి నచ్చేస్తుందా లేదా అని ఆడియన్స్ డిసైడ్ చేస్తారు ఏ పోస్ట్ చేసినా. సో అది నా నమ్మకం. బట్ టుడే ద ఇండస్ట్రీ ఈజ్ ఎవాల్వింగ్ త్రూ దిస్ సోషల్ మీడియా అండ్ ఎవ్రీథింగ్. యూనో కనిపించనే ఉండాలి అవి అని అండ్ ట్రై చేశాను. బట్ అది ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది, ఎక్కువ స్ట్రెస్. యూనో ఏదైనా ఒక లిమిట్ ఉండాలి కదా, ఆ లిమిట్ దాటి వెళ్తుంది. సో ఒకసారి అనిపించింది, ఓకే దిస్ ఇస్ నాట్ మీ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దిస్ ఫర్ ఎవర్ బికాస్ ఐ డోంట్ లైక్ ఇట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఒకసారి ఇన్స్టాగ్రామ్ డిలీట్ కూడా చేశాను. కానీ రికవర్, దానివల్ల అందరూ అడిగే వల్ల మళ్ళీ రికవర్ చేశాను అకౌంట్. ఓకే. బట్ ప్రమోషన్స్ ఇవి కావాలి కాబట్టి మీరు చేసే ఫిల్మ్స్కి కానీ లేకపోతే నాట్ జస్ట్ ప్రమోషన్, సెల్ఫ్ ప్రమోషన్ అవశ్యం అవుతుంది ఇప్పుడు. అవును. బట్ టు ద ఎక్స్టెంట్ వేర్ యునో యు ఆర్ ఫేకింగ్ యువర్ సెల్ఫ్. ఆ ఫేక్ చేయడమే నాకు రాదు, చాలా కష్టం. ఇవి అవి లైఫ్లో వేరేదో జరుగుతుంది, కానీ ఇన్స్టాగ్రామ్ ముందుకు హ్యాపీగా ఉన్నాము, జాలీగా ఉంది అని చెప్పడం అనేది అలాంటివి అసలు ఇక్కడ ఏం ఆలోచించని ఇక్కడ చెప్తాను. ఇక్కడ ఐఎమ్ వెరీ ఓపెన్ టు ఇట్. సో అది కొద్దిగా కష్టం అండి, అంతే. నాకు అర్థమైంది. అంటే యాక్ట్ చేయడం రాదు, స్మార్ట్గా యాక్ట్ చేయడం రాదు, ఉన్నది. అందుకే ఒకరు చెప్తారు, ఒకరు ఏదో ఒక పర్సన్ చెప్పారు, మీకు రియాలిటీ సినిమా అవి రియాలిటీ షోస్ అవి అన్నీ అసలు మీకు సెట్ అవ్వదు, చాలా అక్కడ ఎక్కువ చేయాలి, కంటెంట్ కోసం ఏదైనా చేయాలి. నిజంగా అలాంటివి చేయాలని నేను చాలా రియాలిటీ షో అవాయిడ్ చేశాను. ఓ తెలుగు అండ్ తమిళ్ రెండిటిలో కూడా. తెలుగులో కూడా వచ్చింది, తమిళ్లో కూడా వచ్చింది. ఓకే. కొద్దిగా దానివల్ల అవాయిడ్ చేశాను. తెలుగులో ఏం కామెడీ షోస్ ఏమన్నా? డాన్స్ షోస్ కి చాలా డాన్స్ షోస్ కి పిలిచారు, కామెడీ షోస్ కి. ఐ థింక్ జబర్దస్త్. సో ఇలాంటి జబర్దస్త్ పిలవలేదండి, జబర్దస్త్ పిలవలేదు. ఒక డాన్సింగ్ షో ఒకటి, తను డాన్సరు భరత్. ఓకే. ముగ్గురు ఎవరో దాంట్లో కూడా. బట్ ఐ ఆల్వేస్ హ్యావ్ దిస్ థాట్ ఇన్ మీ, ఐ కాంట్ బి ఫేక్.
ఇట్స్ నాట్ దట్ ఎవ్రీబడి ఈస్ ఫేకింగ్, బట్ ఒక పాయింట్లో జరుగుతుంది అది. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద షో కదా, సో కొద్దిగా అవాయిడ్ చేస్తాను. ఓకే, అంటే మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎస్ఆర్ నో అంటే నో అనేది చాలా తక్కువ మంది చెప్పలేదు. ఇప్పుడు నేర్చుకున్నాను నో చెప్పడానికి. చాలా సఫర్ అయ్యాను ఎస్ ఎస్ చెప్పి, అయ్యో హర్ట్ అవుతారు, అయ్యో అని ఎస్ చెప్తూనే ఉంటాను. ఐఎమ్ వెరీ యూనో అందరి ప్లీజ్ చేయడానికి చాలా ట్రై చేస్తాను ఎస్ ఎస్ అని చెప్పడానికి. బట్ ఆఫ్టర్ పాయింట్ అయితే నో చెప్తే దానికి మంచిది, మనకి మంచిది, మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. అంటే దంచిక గారు మీరు తెలుగులో చేసింది తక్కువ సినిమాలే, ఒక 2 or 3 మూవీస్. ఎక్కువ తమిళ్, పుట్టింది తంజావూరు, పెరిగింది మొత్తం తమిళనాడు. బట్ తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు, అది ఎక్కడ కుదిరింది ఏంటి? అంటే చాలా మంది కన్నడ తమిళ్ హీరోయిన్స్ తెలుగులో ఎక్కువ సినిమాలు చేస్తున్నా కూడా ఇప్పటికీ కొంచెం మాట్లాడటానికి కష్టంగానే ఉంటుంది. బట్ మీరు చక్కగా మాట్లాడుతున్నారు, పర్టికులర్గా నేర్చుకున్నారు. ఐ థింక్ ఐ స్టార్టెడ్ వాచింగ్ వే మోర్ ఎర్లియర్ దెన్ వెన్ ఐ కేమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ. ఆ ముందుకే నేను అన్ని ఫిల్మ్స్ చూసాం. అప్పుడప్పుడు తెలుగు ఫిల్మ్ అంటే నాకు యాక్చువల్లీ ఇష్టం. ఐ స్టార్టెడ్ వాచింగ్ లాట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్స్. చూసి నేర్చుకున్నాను. వెన్ ఐ స్టార్టెడ్ అంతవరకు తెలీదు నాకు అంత తెలుగు వస్తుందని. అండ్ ఆఫ్టర్ డూయింగ్ ఇట్ ఓన్లీ ఐ రియలైజ్డ్, నాకు తెలుగు బాగా వస్తుంది, ఎందుకంటే అర్థం అవుతుంది. ఒక 2 daysలో పికప్ చేస్తాను. ఎక్కడ ఉంటేనే హైదరాబాద్ వస్తే ఇమీడియట్గా 2 daysలో మాట్లాడుతాను, పికప్ చేస్తాను, మాట్లాడుతున్నాను. సో ఇట్స్ క్వైట్ లైక్ దట్. ఇట్స్ క్రేజీ. 2 daysలో అన్నీ. అది ఏంటంటే సబ్కాన్షియస్గా మీరు చూసి ఫిల్మ్ చూసి ఇమీడియట్గా ఆ టచ్ వచ్చినప్పుడు ఇమీడియట్గా వస్తుంది. ఓకే, ఐ థింక్ ఇట్స్ విత్ ఎవ్రీబడి లైక్ దాట్. అంటే మామూలుగా మీ అందరికీ తెలుసు ఆవిడ చక్కగా యాక్ట్ చేస్తారు, చక్కగా పాడతారు అని చెప్పేసి. బట్ ఎవరికి తెలియని టాలెంట్ ఒకటి నాకు తెలుసు. ఏంటంటే సో బేసిక్గా సెలబ్రిటీస్ అండ్ హీరోయిన్స్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ వీడియోస్ సెల్ ఫోన్స్లో అవన్నీ తీయటం నార్మల్. బట్ సాయి దంచిక గారిని ఎవరైనా బ్యాక్ నుంచి కనుక వీడియో రికార్డ్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఆవిడకి తెలిసిపోతుందంట. సో అదేంటో ఆవిడని అడుగుదాం. ఎలాగంటే అది ఎలా టాలెంట్ ఎలాగే? అయ్యో కడవలే పర్లేదు చెప్పచ్చు, ఇప్పుడు జరిగింది కదా అందుకే అడుగుతున్నారు. చాలా మంది హీరోయిన్స్ అలా ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అది ఏంటో తెలియట్లేదు. నా కాన్షియస్ గా ఎవరైనా ఎక్కడైనా క్రౌడ్ లో ఎవరైనా నాకు తెలియకుండా తీస్తే ఇమీడియట్ గా తెలిసిపోయింది. అది ఎలా కాన్షియస్ గా వస్తుందని టక్ నేను చూస్తాను. నా మైండ్కి వస్తుంది ఎవరో ఉన్నారు తీస్తున్నారని చూస్తాను. ఐ డోంట్ నో, ఇట్స్ గాడ్స్ గిఫ్ట్ అని. ఎప్పుడైనా అలా ఫైట్ చేశారా? ఏది ఎప్పుడైనా అలా ఫైట్ చేశారా? చెప్తాను, చెప్పకుండా తీయండి, చెప్పకుండా తీయండి. సి ఇట్స్ ఎవ్రీబడి నీడ్స్ ప్రైవసీ అండ్ వితౌట్ పర్మిషన్, ఈవెన్ యాజ్ అన్ ఆర్టిస్ట్ వితౌట్ పర్మిషన్ తీస్తే ఏదో ప్రాపర్టీ లాగా మనకి ఉంది కదా. మనకి ఒక ఫీలింగ్స్ ఉంది, మనకి ఒక ఎమోషన్ ఉంది, వచ్చి అడగండి తీయాలి అని. ఇది పక్కన నేను మనం ఫోటో ఇస్తాను. సో తెలియకుండా తీస్తే అది బాగాలేదు కదా. బాగాలేదు. సో చాలామంది యాక్టర్స్ కూడా ఇలాంటి ఫేస్ చేస్తుంటారు కానీ గట్టిగా చెప్పలేరు. మీరైతే ఏమి లేదు, రిక్వెస్ట్ చేస్తాను తీయకండి అని రిక్వెస్ట్ చేస్తాను, గట్టిగా ఏం చెప్పలేదు. ఓకే, అంటే ఇప్పుడు కాస్ట్యూమ్స్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటారు మీరు సాయి దంచిక గారు? అది ఇంప్రూవ్ అవుతూనే ఉన్నాయి సార్. అది ఎండ్ అన్లిమిటెడ్ ప్రాసెస్, అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. అది ఏ సూట్ అవుతుంది ఏది. ఐ థింక్ ఐఎమ్ ఇన్ రైట్ ఫేస్ నౌ వేర్ ఐఎమ్ ఫైనలీ అండర్స్టాండింగ్ వాట్ సూట్స్ మీ, వాట్ డజంట్. బట్ we are still learning on that. ఓకే, అంటే నేను విన్నది ఏంటంటే మీరు కొంచెం అంటే మూవీస్ పరంగా పక్కన పెట్టేస్తే అండ్ బయట అండ్ అవుట్ సైడ్ మీరు ఈవెంట్స్కి అట్లా వెళ్ళినప్పుడు కూడా చాలా మేకప్ కూడా చాలా తక్కువగా యూజ్ చేస్తారు, సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయటానికి ట్రై చేస్తారని విన్నాను. సో అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి? కానీ ఫర్ మీ వితౌట్ మేకప్ ఐ ఫీల్ ఐ లుక్ వే మోర్ బెటర్ దెన్ వేరింగ్ ఎ మేకప్. ఈ లైట్స్ కన్నా సన్ కన్నా కొద్దిగా స్కిన్ కవర్ చేయడానికి కావాలి, దానికోసమే పెడతాను. అండ్ యూ గెట్ టైర్డ్ ఓవర్ ద టైమ్ బ్యాడ్ స్కిన్లో ఉంటే, సో దానికోసం కొద్దిగా పెడతాను. అదర్వైజ్ ఐ వుడ్ లవ్ టు
గో వితౌట్ మేకప్. ఓకే, నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను, నాకు తెలిసి ఎవరు అడగలేదేమో. సో కొంచెం ఆ టాటూ సో ఇష్టమా మీకు టాటూ, లేకపోతే తప్పదు ఏదో ఒక? ఐ డోంట్ వాంట్ టు రిగ్రెట్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ అండి. మై పేరెంట్స్ ఆర్ మై ఐ మీన్ మా ఇంట్లో ఉన్న వాళ్ళకి అసలు బాగదు. అది టాటూ పెట్టుకుని ఏదో అది పెరిగి అబద్ధం అని ఒక మైండ్ ఉంది అందరికీ. బట్ ఇట్స్ దేర్ పర్సనల్ చాయిస్ ఐ ఫీల్. అండ్ ఒక్కొక్కరి ఒక ఎమోషన్ ఉంటుంది అవి అని. అండ్ ఫర్ మీ ఆల్సో ఇట్స్ క్వైట్ మీనింగ్ఫుల్ వాట్ ఐ డిడ్. ఏదో ఎవరి కోసమో ఇలా ట్రెండ్ చేయడం కోసమో లేదంటే ఇది న్యూస్ రావడం కోసం నేను చేయలేదు. నాకు అనిపించింది చేయాలి, ఇలాంటివి పెట్టుకోవాలి. నేనే ఆ డిజైన్ చేసి నేనే చెప్పాను ఇలా అలా చేయండి డిజైన్ చెప్పి నాకు ఇష్టమైన పర్సన్ పేరు పెట్టి చేశాను. అది సడన్గా నాకు ఐఎమ్ ఆల్వేస్ లైక్ దట్ అండి. ఐ క్విక్లీ టేక్ డెసిషన్. when I want to do certain things I would do immediately, because later on I don't want to regret. అయ్యో నేను చేయలేదు లైఫ్లో ఇది అని. నేను సరిగ్గా చూడలేదు, అది ఫోటో ఉంటుంది లైక్ పేరు సూపర్. ఇది అమ్మ పేరు. అమ్మ అంటే షీజ్ అన్ ఆలియా. షీజ్ సాయిబాబా లాగా ఒక సద్గురు. నాకు అమ్మని నన్ను కాపాడిన అమ్మ. సో ఎమోషనలీ కనెక్ట్ అయ్యాను. సో దానివల్ల తనది ఇది హంస. ఇది హంస తన ఐజ్. అండ్ ఐ లైక్ లోటస్ వెరీ మచ్ అండ్ ఐ ఇన్కార్పొరేటెడ్ విత్ దట్. నైస్ చాలా క్యూట్, అంటే చాలా ఎమోషనల్ గా. సినిమాలు చూసి ఏడుస్తారా? ఆల్ దట్ ఐ డూ. ఐఎమ్ వెరీ ఈజీ క్రై. ఐ ఈజీలీ క్రై. Till now I'm very sensitive and all that. But I'm trying to shield myself. I don't get affected by other people's opinion. ఇప్పుడు ఎవరైనా తన ఒపీనియన్ నువ్వు బాగలేదు, నువ్వు నా ఇది అది అని చెప్తా కూడా ఓకే, ఇట్స్ యువర్ పర్స్పెక్టివ్. ఇట్స్ నథింగ్ టు డూ విత్ మీ. పర్సనల్ ఒపీనియన్, ఇట్స్ నథింగ్ టు డూ విత్ మీ. నౌడేస్ ఐ డోంట్ గెట్ ఈజీలీ అఫెక్టెడ్ బికాస్ అది తన థాట్. నా గురించి నాకు తెలుసు కదా, అంతే కదా. అంటే మ్యామ్ స్టార్ట్ చేసి 12 years అవుతుంది కదా, చేంజెస్ ఏమన్నా వచ్చినాయిగా ఇండస్ట్రీలో సినిమా పరంగా చూసుకుంటే? మీరు స్టార్ట్ చేసిన కెరీర్ కి ఇప్పుడు స్టార్ట్ చేయండి. నా కెరీర్ వదిలేయండి, 12 years గా మీరే చూస్తున్నారు కదా. ఈవెన్ ద లాస్ట్ 6-7 years పోస్ట్ కోవిడ్ డెఫినెట్గా చాలా చేంజ్ అయింది కదా. అండ్ ఇట్స్ ఫర్ ద గుడ్. అండ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ ఫర్ యాక్టర్స్ టు కమ్ అండ్ యాక్ట్. చాలా ఆపర్చునిటీ పెరిగింది, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. అండ్ చాలా వైడ్ రేంజ్ ఆఫ్ సినిమాస్ యూఆర్ సీయింగ్. ప్రతి లాంగ్వేజ్లో చూస్తున్నాము, లర్న్ చేస్తున్నాము. యూనో అంత దాటి వెళ్తున్నారా, మనం కూడా ఏదో చేయాలి అని అనిపిస్తుంది. యూనో ఆ ఎక్స్పోజర్ ఈ ముందుకు మనకి రాలేదు, చూడడానికి కూడా మనకి యూనో ఆ సిచ్యువేషన్ రాలేదు. ఇప్పుడు అందరూ చూస్తున్నారు అవి అన్నీ, which is a great thing. Everybody is watching everybody's film with the subtitle and everything. Super. We are all watching as a cinema. సో అర్థమవుతుంది. మీరు మంచి ఫుడీ అంట కదా? ఫుడీ. బట్ అంటే కొంతమందికి చిన్న కోరికలు అనేవి ఉంటాయి, లైక్ అక్కడ ఫుడ్ తినాలి, ఇక్కడ ఫుడ్ తినాలి అని చెప్పేసి. చాలామంది యాక్టర్స్ వాళ్ళ ఇంట్లో నుంచి ఫుడ్ వస్తే బాగుంటుంది అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. లైక్ ఇక్కడ మాకు ఫుడ్ అనగానే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు గుర్తొస్తారు. ఆయన ఫుడ్ చాలా స్పెషల్గా ఉంటుందని చాలామంది హీరోయిన్స్ చెప్తుంటారు. మీకు ఎప్పుడైనా అనిపించిందా మనం కూడా ఒక్కసారి ఎప్పుడైనా ప్రభాస్ గారి ఇంట్లో ఫుడ్ టేస్ట్ చేయాలి? ప్రభాస్ గారు ఐకానిక్ ఫుడ్ అనగానే మాకు ఆయన పేరే చెప్తారు చాలా మంది. ఆయన చెప్పండి, నేను అవునా ఖచ్చితంగా వెళ్ళి చక్కగా తింటాను. తినేసి ఫుడ్ అంటే నాకు ఇష్టం. మీరు ఎక్కడ ఎవరు పెడతారో టేస్టీగా పెడితే నేను తింటాను, టేస్టీగా లేవంటే కూడా తింటాను. దాని అయితే ప్రభాస్ గారు పంపిస్తాను. అండ్ లాస్ట్ చిన్న ర్యాపిడ్ ఫైర్. సో మీరు ఫస్ట్ కలిసిన సెలబ్రిటీ, ఫస్ట్ మీట్ అయిన సెలబ్రిటీ జయం రవి గారు. తనతో ఫస్ట్ ఫిల్మ్ కదా, తననే ఫస్ట్ హీరో. ఓకే. మీకు ఎప్పుడైనా ఎవరైనా ఒక ఫస్ట్ లవ్ లెటర్ అనేది ఉంటుంది కదా స్కూల్లో? 4th standard 4వ తరగతిలోనే లవ్ లెటర్ మేడం?
అడుగుతాను. నేను ఎక్కడ చెప్పాను, బట్ జరిగింది, ఏం చేయాలి. ఓకే, సో ఫస్ట్ రెమ్యునరేషన్ సాయి ధనుషిక మ్యామ్, ఫస్ట్ రెమ్యునరేషన్ పిరాన్మేకి మై ఫస్ట్ ఫిల్మ్ 4.5 lakhs. 1.5 lakh. 4.5 lakhs. 4.5 lakh. 4.5 lakhs ఎందుకంటే 3.5 years షూటింగ్. సో అగ్రిమెంట్లో ఏంటంటే ఈ ఫిల్మ్ చేసినా వేరే ఏది ఫిల్మ్ చేయకూడదు. యా, అండ్ ఎవ్రీబడి హ్యాడ్ దట్ అమౌంట్. సూపర్ మ్యామ్. చూస్ వన్. సో నేను కొన్ని పేర్లు చెప్తాను, చూస్ వన్. రజనీకాంత్ సార్ ఆర్ విజయ్ సార్? రజనీ సార్తో వర్క్ కాబట్టి తనకి తెలుసు, ఓకే, తననే చెప్తానని. సో విజయ్ సార్. ఓకే, విజయ్ సార్. ఓకే, ఐ డోంట్ థింక్ హి వోంట్ టేక్ ఇట్ రాంగ్. ఓకే, డన్. విజయ్ సార్ ఆర్ చిరంజీవి సార్? విజయ్ సార్ ఆల్రెడీ చెప్పాను కదా, చిరంజీవి సార్. ఓకే, డన్. ఓకే, చిరంజీవి సార్ ఆర్ అజిత్ సార్? అజిత్ సార్. ఓ, మీరు ఎలా వస్తున్నారో నేను మారుస్తున్నా అయితే. ఓకే, డన్. రజనీకాంత్ సార్ ఆర్ అజిత్ సార్? అజిత్ సార్. అజిత్ సార్. అజిత్ సార్. ఓకే, అజిత్ ఆర్ సింబు? అజిత్ సార్, ఆల్వేస్ అజిత్ సార్. ఐఎమ్ a huge fan of అజిత్ సార్. ఓకే, డన్. అజిత్ ఆర్ విజయ్? నేను మారాను అండి, అజిత్. అజిత్. ఓకే, విజయ్ ఆర్ పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ సార్. ఓకే, పవన్ కళ్యాణ్ ఆర్ మహేష్ బాబు? మహేష్ బాబు సార్. మహేష్ బాబు ఆర్ శివకార్తికేయన్? మహేష్ బాబు సార్. మళ్ళీ మళ్ళీ చెప్పాను, నేను క్రేజీ ఓకే. అయ్యో, ఈ అమ్మాయి లైఫ్ లో మీట్ చేయకూడదు అని భయపడతారు. ఓకే, డన్. శివకార్తికేయన్ ఆర్ నాని? ఎందుకు శివకార్తికేయన్ మళ్ళీ మళ్ళీ? అయ్యో, I've known him. We've spoken a lot. శివకార్తికేయన్ నేను. సో ఓకే, శివకార్తికేయన్. శివకార్తికేయన్. సో మొత్తం మీద అలా 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 జరిగింది. అంటే యాజ్ ఏ లేడీస్కి ఎప్పుడైనా మీ చుట్టూ ఉన్న, అంటే మీరు సెట్లో కానీ లేకపోతే ఇంట్లో కానీ మీ చుట్టుపక్కన గర్ల్స్ ఉంటారు, లేడీస్ ఉంటారు. అంటే ఇప్పుడు చూస్తున్నాం సొసైటీలో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి, ఎప్పుడైనా అడ్వైస్ ఇస్తూ ఉంటారా? జాగ్రత్తగా ఉండాలి, సో బాయ్స్ కొంతమందితో జాగ్రత్తగా ఉండండి. యాక్చువల్గా నేను ఫస్ట్ ఫిలిం నుంచే నేను ఇది మార్షల్ ఆర్ట్స్ ఇవి అన్ని నేర్చుకునే ఉన్నాం కదా. నా క్లాస్లో మా మాస్టర్ ఇనిషియేట్ చేస్తూనే ఉంటారు. అన్ని గర్ల్స్ వచ్చి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి, ఎనీ ఫామ్ అందరూ నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక సిచ్యువేషన్ వస్తున్నప్పుడు అట్లీస్ట్ టు రన్ ఫ్రమ్ దేర్ యూ నీడ్ దట్ స్ట్రెంగ్త్. సో దానికోసం చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆఫ్టర్ మీ స్టార్టెడ్ గోయింగ్ అరౌండ్ డూయింగ్ ఎవ్రీథింగ్, నా క్లాస్లో ఇప్పుడు 50-100 women ఉన్నారు, గర్ల్స్ వచ్చి నేర్చుకునే ఉంటారు. యా, మార్షల్ ఆర్ట్స్, సిలంబం అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఫ్యూచర్లో డెఫినెట్గా ఐడియా ఉంది, ఒక ఫిజికల్ ట్రైనింగ్ గర్ల్స్కి ఇవ్వాలి అనేది నా డ్రీమ్. యాక్చువల్లీ అది పెరుగుతూనే ఉన్నాయి. ఐ డోంట్ నో వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, బట్ ఐ షుడ్ డూ, ఐ హ్యావ్ టు డూ. ఓ సూపర్ మ్యామ్, నిజంగా రియల్లీ చాలా మంచి డ్రీమ్ అది. మీరు వన్ ఆఫ్ మై డ్రీమ్. వేరే డ్రీమ్ కూడా ఉంది. వేరే డ్రీమ్ కూడా అది ఇప్పుడు చెప్పరు, తర్వాత ఇంకెప్పుడైనా టైం లేదు. థ్యాంక్ యూ సో మచ్.